ఓ ముస్లింలారా మీరు గుర్తుంచుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పు విషయంలో హెచ్చరించడం జరిగింది. దైవ ప్రవక్త గారు భయపెట్టడం జరిగింది. ఎందుకు? ఎందుకయ్యా అంటే ఇప్పుడు అల్లాహ్ తఆలా ఏదైనా క్షమించాలి అంటే అల్లాహ్కు మానవునికి సంబంధించిన విషయం అయితే అల్లాహ్ తఆలా క్షమించేస్తాడు. మరి దాసుడికి తోటి దాసుడికి సంబంధించిన విషయం అయితే అల్లాహ్ తఆలా క్షమించడు. అంటే నువ్వు నమాజులు చేయలేదనుకో అల్లాహ్ తఆలా క్షమించవచ్చు. నువ్వు ఉపవాసాలు ఉండలేదనుకో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే క్షమించవచ్చు. నువ్వు డబ్బు ఉంది అయినా హజ్ చేయలేదనుకో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించవచ్చు. అది ఎప్పుడు అల్లాహ్ తఆలాకు నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన తలుచుకుంటే క్షమించవచ్చు లేదా శిక్షించవచ్చు. కానీ తోటి దాసుడితో జరిగేటటువంటి లావాదేవీలు ఏదైతే ఉందో అందులో మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించడం జరగదు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే అతి పెద్ద వాక్యం, ఖురాన్లో పెద్ద వాక్యమా అంటే ఆయతుల్ కుర్సీ అనుకుంటారేమో, కాదు కాదు, ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి. 6236 వాక్యాలు ఉన్నాయి. అందులో ఒక వాక్యం ఎలా ఉంటుందంటే సుమారు ఒక పేజీన్నర పైన ఉంటుంది. అది దేని గురించో తెలుసా? అప్పు గురించి. అప్పు ఎలా ఇవ్వాలి, అప్పు ఇచ్చేటప్పుడు సాక్షులు ఎవరు ఉండాలి, అప్పు తిరిగి ఎలా చెల్లించాలి అనేటటువంటి లావాదేవీలు లిఖించుకోండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది అప్పు గురించి. ఎందుకు అంత తెలియజేయడం జరిగింది అయ్యా అంటే అప్పు అనేది మాఫీ చేయబడదు. ఇప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నారు, మర్చిపోయారు, ఇవ్వలేదు. అతను 10 కదా 20 కదా అని వదిలేస్తాడు. 1000 రూపాయలే తీసుకున్నారు, ధనవంతుడు అనుకోండి, వదిలేస్తాడు. ఏముంది లేరా, ఎంతోమంది తీసుకుంటున్నారు, అవసరానికి తీసుకున్నావు, సరే వదిలేసి కష్టాలు ఉండవు అని వదిలేస్తాడు. మరి నువ్వు ఒక 50,000 తీసుకొని ఎగ్గొడితే, ఇప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళావు, బియ్యం సరుకులు అన్నీ కట్టించుకున్నావు, 3-4 వేలు అయింది, నువ్వు ఎగ్గొట్టి వేరే కొట్టుకు వెళ్తున్నావు. చూస్తూనే ఉంటాడు, రోజులు గడుస్తున్నాయి. అతను అనుకోడు నా డబ్బులు ఎగ్గొట్టి వేరే కొట్టుకు వెళ్తున్నాడు అని చెప్పి. అతను మర్చిపోతాడా? చనిపోయేంతవరకు మర్చిపోడు. ఫలానా సాహిబ్ గారు, ఫలానా రహమతుల్లా గారు, ఫలానా అబ్దుల్లా గారు, ఫలానా వలీ గారు నా దగ్గర 3,000 రూపాయలు అప్పు పడ్డారు, ఈరోజు వేరే కొట్టుకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు, నా అప్పు ఎగ్గొట్టేశారు. జీవితాంతం మర్చిపోడు. ఆ అప్పు ఎవరు చెల్లిస్తారు? ఎవరి దగ్గర నీ స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఓ 10,000 అవసరానికి తీసుకున్నావు, ఓ 1,000-2,000 ఇచ్చేసావు, మిగతా 8,000 ఇవ్వలేదు. అతను జీవితాంతం గుర్తుంచుకుంటాడు, ఎలాంటి స్థితిలో అయినా సరే నా 8,000 అతను తీసుకున్నాడు, నాకు తిరిగి ఇవ్వలేదు, ఎప్పటికీ మర్చిపోడు. మరి ఈ అప్పు ఎప్పుడు చెల్లిస్తావు? ఈ అప్పు చెల్లించబడటానికి లెక్క ఏమిటి? లెక్క లేకుండా ముస్లిం సమాజం దీని గురించి పట్టించుకోవట్లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంఘటనలు 2 ప్రస్తావించి నేను ఈ అప్పు గురించి ఎంత కఠినంగా హెచ్చరించబడిందో మీ ముందు ప్రస్తావిస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి జనాజా తెస్తారు. ఎవరు చనిపోయినా సరే ప్రవక్త గారు మీరు నమాజ్ చేయించండి అని చెప్పి ప్రవక్త గారికి దగ్గరికి తీసుకొని వస్తారు. ప్రవక్త గారు ఏం చేస్తారు? మొట్టమొదటిగా వారి గురించి ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు చనిపోయారు కదా, ఆ వ్యక్తిపై ఏదైనా అప్పు భారం ఉందా అని చెప్పి అడుగుతారు. ఏ విషయం అడగరు, మరి ఏదేదో అనుకుంటారేమో. చనిపోయిన వ్యక్తి యొక్క అప్పు భారము ఉందా అని ప్రవక్త గారు అడుగుతారు. అప్పుడు ఎవరైనా అప్పు భారం ఉందనుకోండి, వెంటనే ప్రవక్త గారు అంటున్నారు, మీ సోదరుడిది మీరే జనాజా నమాజ్ చేసుకోండి, నేను నమాజు చేయను అతని కోసం అంటారు. అంటే ఎవరైనా చేస్తారా? ప్రవక్త గారు నేను చేయను అన్న తర్వాత నేను చేస్తాను సహాబాని ఎవరైనా ముందుకు వస్తారా? ముందుకు రారు కదా. ఎందుకు? అప్పు అనేది అంత కఠినంగా హెచ్చరించబడింది. అందుకనే ప్రవక్త గారు అంటున్నారు, ఒక జనాజా ప్రవక్త గారి వద్దకు వచ్చింది. ఆ వ్యక్తి గురించి ప్రశ్నిస్తూ ఇతను ఎవరికైనా అప్పున్నాడా అని ప్రవక్త గారు అన్నారు. అప్పుడు సహాబాలకి ఓ ప్రవక్త, అతను నాకు నా దగ్గర కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు, తిరిగి చెల్లించలేదు అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు, ఆ తిరిగి చెల్లించేటటువంటి బాధ్యత మీలో ఎవరన్నా తీసుకుంటారా అని అడిగారు. అందులో మరొక సహాబా లేచి, ఓ ప్రవక్త, నేను ఆ అప్పు యొక్క బాధ్యత నేను తీసుకొని ఆ అప్పును నేను చెల్లిస్తాను ప్రవక్త అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయిపోయింది. జనాజా నమాజ్ చేయించారు, ఖననం చేయటం అయిపోయింది. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి. ఎవరైతే తిరిగి చెల్లిస్తాను అని వకాల్తా పుచ్చుకున్నాడో ఆ వ్యక్తి కనపడ్డారు. అప్పుడు ప్రవక్త గారు అడుగుతున్నారు, ఆ వ్యక్తి యొక్క అప్పును నీవు చెల్లించావా అని. అప్పుడు ఆ సహాబా లేదు ప్రవక్త, ఇంకా చెల్లించలేదు అన్నారు. దాని తర్వాత కొన్ని రోజులు గడిచినాయి. అప్పుడు ప్రవక్త గారు మళ్ళీ అడుగుతున్నారు, నీవు ఆ వ్యక్తి యొక్క అప్పును చెల్లించావా అని. లేదు ప్రవక్త అని ఆ వ్యక్తి మళ్ళీ సమాధానం చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఒక రోజు కనిపించారు. అప్పుడు ప్రవక్త గారు అడుగుతున్నారు, నీవు ఆ వ్యక్తి యొక్క అప్పును చెల్లించావా అని. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, చెల్లించాను ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహము చల్లబడ్డది. ఎప్పుడైతే అప్పు చెల్లించడం జరిగిపోయిందో
ఆ వ్యక్తి యొక్క దేహము చల్లబడ్డది అని చెప్పి. అప్పుడు ఈ హదీసు వివరణలో, సహాబాల యొక్క హదీసు వివరణలో హదీసువేత్తలు అంటున్నారు, ఇప్పటి వరకు బహుశా అల్లాహు ఆలం అయి ఉంటుందేమో, ఇప్పటి వరకు అతన్ని ఏదైనా శిక్షకు గురి చేశారేమో అప్పు కారణంగా అని చెప్పి. అల్లా బెహతర్ జాన్నేవాలా, అల్లాకే అత్యధికంగా తెలుసు ఈ అప్పు చెల్లించకుండా చనిపోవటం కారణంగా ఈ విధంగా ఏదైనా ఇబ్బందికి అల్లా సుబ్హానహు వ తఆలా శిక్షకు గురి చేశాడేమో అని. కాబట్టి అప్పు అంత డేంజర్. చాలామంది ఐపీ పెట్టేశాం, ఎగనూకాం, ఇంకా వాటితో సంబంధం లేదు, కనపడకుండా తిరుగుతున్నాము, ఇంకా మమ్మల్ని అడగరు అనుకుంటున్నారేమో. అప్పు ఖచ్చితంగా చెల్లించాలి. 10-20 రూపాయలు అంటే క్షమిస్తారు, 1000 లక్షలు తీసుకొని ఎగనుగుతే ఎవరంటే క్షమించేది ఈ రోజుల్లో? ఎవరండి వదులుకునేది తమ కష్టార్జితాన్ని? మరొక సంఘటన మీ ముందు వివరిస్తాను చూడండి. దేవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతున్నారు సహాబాలు, ఓ ప్రవక్త, ఒక వ్యక్తి అల్లా మార్గంలో షహీద్ అయ్యాడు, అతని అన్ని పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్ళిపోతాడా అని చెప్పి సహాబాలు అడిగారు. అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు, అతని యొక్క అన్ని పాపాలు క్షమించబడతాయి, కానీ అప్పు మాత్రం క్షమించడం జరగదు. అలాగే అతను అప్పు కారణంగా స్వర్గానికి వెళ్ళలేడు అన్నారు. మరొకసారి అంటున్నారు ప్రవక్త గారు, ఒకవేళ అతను మరలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ప్రసాదించి మరలా షహీద్ అయ్యి అయినా సరే అప్పు ఉంటే అతనికి స్వర్గ ప్రాప్తి లభించదు అన్నారు. మళ్ళీ అంటున్నారు, మరలా అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ప్రసాదించి అతను మరలా చనిపోయి అల్లా మార్గంలో అయినా సరే అప్పు ఉంటే అతనిని క్షమించడం జరగదు, స్వర్గ ప్రాప్తి అనేది లభించదు. అంటే అల్లా మార్గంలో 3 సార్లు షహీద్ అయినా సరే అతని పేరు మీద అతనిపై అప్పు భారం అనేది ఉంటే, అతను అప్పును మాత్రం చెల్లించకుండా చనిపోతే అతను స్వర్గస్థుడు కాలేడు. ఇన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించినా సరే మీరు అప్పు చెల్లించకుండా విర్రవీగుతుంటే, మీరు అప్పు చెల్లించకుండా ఐపీ పెట్టేశాం, గాంధీ గారి ఖాతాలో రాసుకో, అతను మర్చిపోయి ఉంటాడులే ఎగనూకినా అని చెప్పి మీ మనస్సుల్లో తలంపు ఉంటే ఖచ్చితంగా మీరు పట్టుబడతారు వల్ల వద్దా. అప్పు మాత్రం చెల్లించండి. అల్లాకు మరియు దాసునికి మధ్య ఎటువంటి లావాదేవీలు ఉన్నా బహుశా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలిస్తే క్షమించవచ్చు, కానీ నీకు నీ తోటి దాసునితో ఉన్నటువంటి లావాదేవీల విషయంలో మాత్రం నీవే తీర్చేయాలి ఈ భూమండలం మీద ఉన్నప్పుడే. కాబట్టి అప్పు విషయంలో జాగ్రత్త, అప్పు విషయంలో భయపడండి. అప్పు భయంకరమైనది, అప్పు ఖచ్చితంగా తీర్చేయాలి.